వలసవాద వలసవాద విధానాలతో విసిగి జాతీయతా భావాలతో పోరాటం. ఓకే, ఈ వలసవాద విధానాలు ఏవైతే విధానాలు ఉంటాయో వాళ్ళ విధానాలతో భారత జాతీయ ప్రజలు మన జాతీయ భావాలతో స్ట్రగుల్ చేయడం అనేది స్టార్ట్ అయిందని ఈ పాఠ్యాంశంలో చెప్పవచ్చు. సో ముఖ్యంగా విదేశీ పాలన నుంచి విముక్తి పొందేందుకు దేశ స్వతంత్ర కోసం జరిగే పోరాటాన్ని జాతీయ ఉద్యమం, నేషనల్ మూమెంట్. వాట్ ఈస్ ద నేషనల్ మూమెంట్ అంటే విదేశీ పాలన నుంచి మనం విముక్తి పొందడానికి, విముక్తి ఎందుకంటే దేశానికి స్వతంత్రం కావడానికి చేసేటువంటి పోరాటాన్ని జాతీయ ఉద్యమం లేదా నేషనల్ మూమెంట్ అనేసి అంటారు. అత్యంత ప్రాచీన కాలం నుంచి భారతదేశంలోకి విదేశీయులు అంటే ఎవరు? ప్రాచీన కాలంలో ఉండేటువంటి శకులు, పార్థియన్లు, గ్రీకులు, కుషానులు, అలాగే మధ్యయుగంలో ముస్లింలు భారతదేశాన్ని పాలించిన వారంతా కూడా విదేశీయులే. ఈ విదేశీయులు భారతదేశంలో ప్రవేశించి దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని పరిపాలించడం జరిగింది. అయితే వీరికి వ్యతిరేకంగా ఏనాడు జాతీయ ఉద్యమం జరగలేదు. అంటే నేను చెప్పినటువంటి శకులు కానీ, పార్థినీయులు కానీ, గ్రీకులు, కుషానులు, అలాగే మధ్యయుగంలో పరిపాలించినటువంటి ముస్లింలకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమం ఏనాడు జరగలేదు. వాట్ ఈస్ ద రీజన్ అంటే వీరంతా భారతీయ సంస్కృతితో మమేకమై భారతదేశాన్ని మాతృభూమిగా అంగీకరించడమే ఇందుకు ప్రధాన కారణం. కానీ ఆంగ్లేయులు, ఈ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వీరు పూర్తిగా విరుద్ధం, అంటే ఆపోజిట్. పైన చెప్పిన విదేశీయులకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ భారతదేశాన్ని అన్ని రకాలుగా దోచుకొని స్థానిక వనరులను ఇంగ్లాండ్కు తరలించేవారు. ఈ నేపథ్యంలోనే అంటే ఈ సందర్భంలోనే భారతీయుల్లో జాతీయ భావాలు ఆవిర్భవించాయి. అందుకు గుర్తుగా 1885 డిసెంబర్లో జాతీయ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన అనేది జరిగింది. ఎప్పుడు ఇయర్ అడుగుతాడు? 1885 డిసెంబర్ నెలలో. అక్కడి నుంచి ఈ జాతీయ ఉద్యమం అనేది, ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో కిందకి ఇక్కడ పోతే జాతీయ భావన, ఇక్కడ చూడండి, జాతీయ భావన ఆవిర్భావం. సో మన టైటిల్ ఏమంటే జాతీయ ఉద్యమం ఆవిర్భవించడానికి గల కారణాలు. సో బ్రిటిష్ వారి యొక్క నిరంకుశ పాలన ఒకటి, వలసవాద దోపిడీ విధానాలు ఒకటి, ఆంగ్ల విద్యతో భారతీయులు చైతన్యవంతులు కావడం, ఆధునిక రవాణా సమాచార వ్యవస్థలు అభివృద్ధి చెందడం ఇత్యాది కారణాలతో 19వ శతాబ్దం ముగింపులో జాతీయ ఉద్యమం ఆరంభమైంది అని చెప్పవచ్చు. ఒకసారి నీట్గా మనం గుర్తుంచుకోవాల్సిన బ్రిటిష్ పరిపాలన యొక్క నిరంకుశ పాలన. బ్రిటిషర్లు భారతదేశాన్ని పరిపాలించడంలో తప్పులేదు, కానీ బ్రిటిష్ వాళ్ళు నిరంకుశంగా పరిపాలించడం అనేది తప్పు. వాళ్ళ యొక్క దోపిడీ విధానాలు, అంటే వాళ్ళ యొక్క పాలనలో దోపిడీ, అంటే భారతదేశాన్ని లూట్ చేయడమే వాళ్ళలో ఉంది. ఈ కారణాల చేత జాతీయ భావాలు భారతదేశంలో ఏర్పడినాయి. అలాగే ఆంగ్ల విద్య, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ఇండియన్స్లో చైతన్యవంతులు కావడం, ఆధునిక రవాణా సమాచార వ్యవస్థలు అభివృద్ధి చెందడం ఇత్యాది కారణాలతో 19వ శతాబ్దం ముగింపులో జాతీయ ఉద్యమం అయితే ఆరంభమైందని చెప్పవచ్చు. సో ఆంగ్లేయులు, ఇక్కడ ఏమంటాడు, ఆంగ్లేయులు వలసవాద దోపిడీ విధానాలు భారతీయులను దారిద్ర్యంలోకి నెట్టివేశాయి. సో ఆంగ్లేయులు వలసవాద దోపిడీ విధానాలు భారతీయులను దారిద్ర్యంలోకి, సో భారతీయులంతా ఎక్కడ పోయినారు? దారిద్ర్యంలోకి నెట్టివేయబడ్డారు. దీనివల్ల అంటే భారతీయ అంటే ఆంగ్లేయుల యొక్క దోపిడీ విధానాల వల్ల, నిరంకుశ పాలనల వల్ల. దీంతో పాటు భారతదేశంలో హస్తకళ పరిశ్రమ అంతం చేయడం, అంటే భారతదేశము ఈ రెడీమేడ్ వస్తువులు కాకుండా హస్తకళ పరిశ్రమలు ఎక్కువగా ఆధారపడి భారతీయులందరూ కూడా ఆధారపడినటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో
ఈ హస్తకళ పరిశ్రమలు అంతం అయిపోవడం, బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి కొన్ని ఆర్ట్స్ వల్ల భారత సంపదను ఇంగ్లాండ్కు తరలించడం, ప్రజా వ్యతిరేక రెవెన్యూ వ్యవసాయ విధానాలు ప్రజల్లో జాతీయ భావాలను పెంపొందించాయి. అంటే మనమంతా ఒక జాతి అని ఒక తాటిపై రావడానికి ఇవన్నీ కారణాలు అన్నమాట. అలాగే ఆంగ్లేయులు తమ ఆర్థిక పరిపాలనాపరమైన అవసరాల కోసం, అంటే బ్రిటిష్ వాళ్ళు ఆర్థికపరమైనటువంటి పరిపాలనపరమైన అవసరాల కోసం ఆధునిక రవాణా అంటే మోడర్న్ ట్రాన్స్పోర్ట్ సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఏవంటే రైల్వేలు, ఇవి ట్రాన్స్పోర్ట్కి, సమాచార వ్యవస్థలకి టెలిగ్రాఫ్, తపాలా, ఆవిరితో నడిచే నౌకలు, రహదారులు, ఇతర వ్యవస్థలు భారతదేశాన్ని ఏకం చేయడంతో కీలక పాత్ర పోషించాయి. అంటే వాళ్ళ కోసం, వాళ్ళ స్వలాభం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి మోడర్న్ రవాణా, తర్వాత సమాచార వ్యవస్థలన్నీ కూడా భారతీయుల్లో చైతన్యవంతం కలిగించి అందరిని ఒకతాటిగా నడిపించడానికి ఇవి కూడా సహకరించాయి. కాంగ్రెస్ నాయకత్వంలో జరిగిన ప్రజా ఉద్యమాలు వేగంగా అట్టడుగు వర్గాలు చేరడంలో ఈ వ్యవస్థలు ప్రముఖ పాత్ర పోషించాయి. అట్టడుగు వర్గాలంటే ఎవరైతే లీస్ట్ ఉంటారో, ఎవరికైతే ఇన్ఫర్మేషన్ చేరాలో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేరి వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనే విధంగా జాతీయ భావాలు అయితే క్రోడీకరించబడ్డాయి అన్నమాట. నెక్స్ట్ ఆంగ్లేయులు ప్రవేశపెట్టినటువంటి ఆంగ్లేయులు ప్రవేశపెట్టినటువంటి ఆధునిక విద్యా విధానం సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులు సృష్టించాయి. పాశ్చాత్య విద్య ప్రజల్లో రాజకీయ చైతన్యం, విదేశీ పాలనపై వ్యతిరేక భావాలను కల్పించింది. అంటే ఈ ఇంగ్లీష్ విద్య అంటే బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారో దానివల్ల మన భారతీయులంతా చైతన్యవంతులై సామ్రాజ్యవాదం, ఆంగ్లేయులు సామ్రాజ్యవాదులు కదా, సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నారు. వాళ్ళని వ్యతిరేకించే శక్తులుగా ఈ ఆంగ్ల విద్య చదువుకోవడం వల్ల వాళ్ళలో చైతన్యం అనేది వచ్చింది. అలాగే పాశ్చాత్య రాజకీయ చైతన్యం వచ్చింది. ఇదనమాట ఇంగ్లీష్ విద్య వల్ల మనకు లాభం చేకూరింది. మన భారతదేశ ప్రజలంతా కూడా ఒకసారిగా ఏకమై బ్రిటిష్ వారి పైన జాతీయ ఉద్యమం ప్రారంభించడానికి కారణమైందనమాట. నెక్స్ట్ 1920 శతాబ్దాల్లో భారతదేశంలో ఒక బలమైన మధ్యతరగతి ఆవిర్భవించింది. అంటే ఆంగ్ల భాష మాట్లాడే మేధావి వర్గం ఆవిర్భవించింది. వీరిలో జర్నలిస్టులు, న్యాయవాదులు, ఆచార్యులు, వైద్యులు మొదలైన విద్యార్థికులు ఉండేవారు. వీరు జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించి స్వాతంత్ర సిద్ధిలో కీలక పాత్ర అయితే పోషించారని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూస్తే 19-20 శతాబ్దాల్లో ఇక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు. సో ఇక్కడ 19-20 శతాబ్దాల్లో కొనసాగిన సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు కూడా జాతీయ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. అంటే ఆ కాలంలో 19-20 శతాబ్దంలో మనలో భారతదేశంలో సామాజిక పరమైనటువంటి సంస్కరణలు, మతపరమైనటువంటి సంస్కరణ ఉద్యమాలు జరగడం వల్ల ప్రజలు మరింత చైతన్యవంతులై వారిలో జాతీయ భావాలు పెరిగాయని చెప్పవచ్చు. అందుకోసం కృషి చేసిన వారు రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, యానీ బెసెంట్, గోపాలకృష్ణ గోఖలే మొదలైన సంస్కర్తలు ప్రజల్లో జాతీయ భావాలను ప్రేరేపించారు. ఓకేనా. నెక్స్ట్ బ్రిటిష్ పాలకులు అనుసరించిన అంటే ఈ బ్రిటిష్ ఎవరైతే పరిపాలిస్తున్నారో భారతదేశాన్ని, వాళ్ళు అనుసరించిన ఫాలో అయినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు జాతీయ ఉద్యమానికి ఆవిర్భావానికి ప్రధాన కారణంగా భావించవచ్చు. వారు అనుసరించిన జాతి వివక్ష విధానాలు భారతీయులను సివిల్ సర్వీసెస్లో ప్రవేశించకుండా అడ్డుకున్నాయి. లార్డ్ లిట్టన్ కాలంలో వచ్చిన ఆయుధాల చట్టం, ప్రాంతీయ భాషా పత్రికల చట్టం భారతీయ ప్రయోజనాలను దెబ్బతీశాయన్నమాట. ఎవరి కాలంలో ఇంపార్టెంట్ ఈ లార్డ్ ఎవరైతే లిట్టన్ ఉన్నారో, లార్డ్ లిట్టన్ కాలంలో వచ్చిన చట్టం పేరేంటి? ఆయుధాల చట్టం, ప్రాంతీయ భాషల పత్రికల చట్టం. ఇవి భారతీయుల యొక్క ప్రయోజనాలను దెబ్బతీశాయి. తర్వాత 1897లో అంటే 1897లో ఆంగ్లేయులు జాతీయ భావాలను ప్రచారం చేయడం దేశద్రోహం అని ప్రకటించారు. అంటే ఈ జాతీయ భావాలు ఎవరైతే నూరిపోస్తారో వాళ్ళంతా క్రిమినల్స్ అని 1897లో ఒక ప్రకటన అయితే చేశారు. లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన 1905లో బెంగాల్ విభజన జాతీయ భావాలను పెంచి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడేలా
ప్రజలను సిద్ధం చేసింది, అంటే ఉద్యమించడానికి ఇది కారణమైంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ విభజన కూడా జాతీయ భావాలను ప్రజల్లో పెంపొందించి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడేలా ప్రజలను సమీకరించింది అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనకేముంది, నెక్స్ట్ ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ సో కాంగ్రెస్ పార్టీ స్థాపన వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ ఉద్యమాలు ప్రజల్లో అందరి చైతన్యవంతులు తీసుకురావడంలో ఇది కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించిందని మనం ముక్తఖండంగా చెప్పవచ్చు. 1885లో డిసెంబర్ 25న బొంబాయిలో అలెన్ యాక్టివియన్ హ్యూమ్, ఏవి హ్యూమ్ అంటారు షార్ట్కట్గా, ఏ అంటే అలెన్, ఓ అంటే ఆక్టివియన్ హ్యూమ్, ఇతను 1885 డిసెంబర్ 25న బొంబాయిలో భారతీయ జాతీయ కాంగ్రెస్ను స్థాపించారు. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. 1885 డిసెంబర్ 28న బొంబాయిలో అలెన్ యాక్టివియన్ హ్యూమ్ అనే అతను భారతీయ జాతీయ కాంగ్రెస్ను స్థాపించి, అంటే ఎస్టాబ్లిష్ చేసి తొలి జనరల్ సెక్రటరీగా కూడా ఈయన పనిచేశారు అనేసి మనం గుర్తు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈయన ఎవరు, ఈయన తాలూకు అడ్రస్ ఏంటంటే ఈయన ఐసిఎస్ అధికారిగా పనిచేసి రిటైర్ వ్యక్తి. ఈయన అనంతరం సిమ్లాలో స్థిరపడినారు. ఇండియా అనే పత్రికను స్థాపించారు. ఏవో హ్యూమ్ అంటే అలెన్ యాక్టివియన్ హ్యూమ్ అనే ఇతను 1885 డిసెంబర్ 28న పార్టీని అయితే స్థాపించి జనరల్ సెక్రటరీగా పనిచేస్తారు. ఈయన ఐసిఎస్ అధికారి, సిమ్లాలో స్థిరపడినారు. ఇండియా అనే పత్రికని ఆయన స్థాపించారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సుప్రసిద్ధుడైన దాదాబాయి నౌరోజీ భారతీయ జాతీయ కాంగ్రెస్ అనే పేరును సూచించారు. అంటే ఈ సంస్థకి ఏం పేరు పెట్టాలని చెప్పాలంటే భారతీయ జాతీయ కాంగ్రెస్ అని ఆ పేరును ఎవరు సూచించారంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునేటువంటి సుప్రసిద్ధుడైన దాదాబాయి నౌరోజీ గారు మనకి ఈ పేరును అయితే సూచించారు అనమాట. ఇక్కడ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సుప్రసిద్ధుడైన దాదాబాయి నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ అనే పేరును సూచించారు. కాంగ్రెస్ పార్టీ స్థాపన సమయంలో గవర్నర్ జనరల్గా లార్డ్ డఫ్రిన్, సెక్రటరీ ఆఫ్ ద స్టేట్గా లార్డ్ క్రాస్ పనిచేశారు అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రక్షక కవాటా సిద్ధాంతం. ఏంటి సిద్ధాంతం ఇది? రక్షక కవాటా సిద్ధాంతం అంటే సేఫ్టీ వాల్వ్ థియరీ. ఏంటి థియరీ అంటే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే నాయకులు, చరిత్రకారులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి రక్షక కవాటా సిద్ధాంతాన్ని రూపొందించారు. అంటే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన నాయకులు, అపోజిషన్ చేసేవాళ్ళు, చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ థియరీని తీసుకున్నారు. ఏంటి థియరీ అంటే సేఫ్టీ వాల్వ్ అంటే రక్షక కవాటా సిద్ధాంతం అన్నమాట. దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీని ఆంగ్లేయులు ప్రయోజనాలు కాపాడడానికి ఏర్పాటు చేశారనేది వాదన ఉంది. అంటే ఈ పార్టీ భారతీయుల కోసం, ప్రయోజనాల కోసం కాదు, అంతిమంగా ఆంగ్లేయుల యొక్క ప్రయోజనాలు పొందడానికి ఈ భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారని వీళ్ళ యొక్క వాదనగా మనం చేయవచ్చు. నెక్స్ట్ రక్షక కవాటా వాదానికి బలాన్నిచ్చే, అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కి ఎందుకు అనుకూలంగా అలా ఉన్నాయి అని మనం చదివితే ఇక్కడ చూడండి. కాంగ్రెస్ పార్టీని ఏవై హ్యూమ్ స్థాపించి పార్టీకి జనరల్ సెక్రటరీగా అనేక సంవత్సరాలు కొనసాగడం, బ్రిటిష్ రాణి చెప్పులను తాకే అర్హత కూడా తనకు లేదని ఆంగ్లేయులు విధేయతను ప్రకటించడం. అంటే ఈయన భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్నప్పటికీ ఈయన ఆంగ్లేయులకు విధేయుడుగా ఉన్నాడనేది నడుస్తున్నటువంటి వాదన. జార్జియాల్, విలియం వెడన్బర్న్, హెన్రీ కాటన్ లాంటి ఆంగ్లేయులు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా పనిచేశారు. వీరంతా బ్రిటిష్ ప్రభుత్వానికి అత్యంత విధేయులు. సో 1885లో కాంగ్రెస్ మొదటి సమావేశం బొంబాయిలో జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి డబ్ల్యూసి బెనర్జీ బ్రిటిష్ రాని ఆశయాల మేరకే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ప్రకటించారు. సో బొంబాయిలో ఫస్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ, ఈయన కూడా
బ్రిటిష్ రాణి ఆశయాలు మేరకే పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాడు. ఓకేనా. నెక్స్ట్ది పై అంశాల ఆధారంగా కాంగ్రెస్ వ్యతిరేకులు ఈ పార్టీని ఆంగ్లేయుల రక్షక కవాటమని, అంటే సేఫ్టీ వాల్వ్ థియరీ అని, ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పడలేదని విమర్శించినారన్నమాట. సో క్రిటిసైజ్ చేయడం జరిగింది. ప్రముఖ చరిత్రకారుడైన బిపిన్ చంద్ర రక్షక కవాట సిద్ధాంతాన్ని తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసేందుకే కాంగ్రెస్ వ్యతిరేకులు ఈ సిద్ధాంతాన్ని రూపొందించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదంతా తప్పు అని ప్రముఖ చరిత్రకారుడు బిపిన్ చంద్ర, అసలు సేఫ్టీ వాల్వ్ థియరీ అనేది తప్పు, ఇది కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకులు ఈ సిద్ధాంతాన్ని రూపొందించినారనేసి ఆయన చెప్పాడు. కాంగ్రెస్ ఏర్పాటు ఆంగ్లేయుల పథకం కాదని, అదొక చారిత్రక అవసరంగా మారిందని తెలియజేస్తూ బిపిన్ చంద్ర కాంగ్రెస్ స్థాపనకు కారణమైన 2 అంశాలను వివరించారు. సో మీరు అనుకున్నట్లు ఆంగ్లేయుల ప్రయోజనాలు కాదని బిపిన్ చంద్ర గారు ఏం చెప్తున్నారంటే 1870-80 దశకాల్లో బ్రిటిష్ ప్రజా వ్యతిరేక చర్యల ద్వారా ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఓకే, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సిన ఒక సంస్థ అవసరాన్ని అందరూ గుర్తించారు. దీని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అవతరించింది. అంటే ఆంగ్లేయులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే దానికి ప్రశ్నించడానికి ఒక సంస్థ అవసరమైంది. ఆ సంస్థ కోసం మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని బిపిన్ చంద్ర గారు వాదన అనమాట. నెక్స్ట్ ఇంకొక రీజన్ చెప్తున్నాడు. ఏం రీజన్ అంటే కాంగ్రెస్ పార్టీ కంటే ముందు స్థాపించినటువంటి ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అయితే ఉన్నాయో అనేక లోపాలు ఉండటం కూడా కాంగ్రెస్ పార్టీ స్థాపనకు కారణమైంది. కాంగ్రెస్ పూర్వపు సంస్థలు, అంటే అంతకుముందు ఉన్నటువంటి సంస్థలు ఒక ప్రాంతానికి పరిమితం కాగా మరికొన్ని సంస్థలు ఆంగ్లేయులకు విధేయతను ప్రకటించాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ అవసరాన్ని గుర్తించారు. ఈ 2 అంశాలు కాంగ్రెస్ పార్టీ స్థాపనకు ఎస్టాబ్లిష్ చేయడానికి దోహదం చేశాయని, రక్షక కవాట సిద్ధాంతంలో వాస్తవం లేదని బిపిన్ చంద్ర వాదించారు. ఇక్కడ మనం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీకి ముందు స్థాపించినటువంటి రాజకీయ సంస్థలు. ఫస్ట్ ల్యాండ్ హోల్డర్స్ అసోసియేషన్, బెంగాల్లో జమీందారుల సంఘం అని స్టార్ట్ చేసినారు. ఇప్పుడు ఇది 1838లో ద్వారకానాథ్ ఠాగూర్, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ తాత ఈ ల్యాండ్ హోల్డర్స్ అసోసియేషన్ అనేది స్థాపించారు. ఇది భారతదేశంలో స్థాపించినటువంటి తొలి సంఘం. ఓకేనా. నెక్స్ట్ది మన పోతే బ్రిటిష్ ఇండియా సొసైటీ. ఈ 1839, అంటే నెక్స్ట్ ఇయర్లో విలియం ఆడమ్ దీన్ని స్థాపించారు. ఓకేనా. బ్రిటిష్ ఇండియన్ సొసైటీ ఎప్పుడు 1839లో. నెక్స్ట్ బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851లో దేవేంద్రనాథ్ ఠాగూర్, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి ల్యాండ్ హోల్డర్స్ అసోసియేషన్ బ్రిటిష్ ఇండియన్ సొసైటీని విలీనం చేసి దీన్ని ఏర్పాటు చేసినారు. ఏమని? బ్రిటిష్ ఇండియా అసోసియేషన్. ఆ ఇంతకు ముందు ఉన్నటువంటి రెండింటిని కలిపి ఇప్పుడు ఏమన్నారంటే బ్రిటిష్ ఇండియా అసోసియేషన్. నెక్స్ట్ 1852లో గాజుల లక్ష్మీ నరసు శెట్టి దీన్ని స్థాపించారు. ఏంటది? మెడ్రాస్ నేటివ్ అసోసియేషన్. ఈయన క్రీసెంట్ అనే పత్రికను కూడా స్థాపించారు. ఎవరు? గాజుల లక్ష్మీ నరసు శెట్టి 1852లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్. ఆ తర్వాత బాంబే అసోసియేషన్ 1852లో జగన్నాథ్ శంకర్ సేట్ ఏర్పాటు చేశారనమాట. ఎప్పుడు? 1852, అంటే 2 సేమ్ టైంలోనే ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ లండన్ 1866లో దాదాబాయి నవరోజీ ఏర్పాటు చేశారు. ఇది ఇండియాలో లేదు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనేది
1866లో దాదాబాయి నౌరోజీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ ఇండియా అసోసియేషన్ అనేది 1867లో మేరీ కార్పెంటర్ స్థాపించారు. ఈమె రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్ర రాసింది. తర్వాత ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా 1876లో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ దాస్ స్థాపించారు. అలాగే ఇండియన్ అసోసియేషన్ లండన్లో 1870లో ఆనంద్ మోహన్ దాస్ ఏం స్థాపించారు? సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ దాసు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా 1870లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1870లో ఇండియన్ అసోసియేషన్ అనేది స్థాపించారు. ఆ తర్వాత మద్రాస్ మహాసభ 1884లో పి రంగయ్య నాయుడు, పి ఆనందాచార్యులు, జి సుబ్రహ్మణ్యం అయ్యర్లు కలిసి దీన్ని స్థాపించారు. సుబ్రహ్మణ్య అయ్యర్ 1878లో ద హిందూ పత్రికను స్థాపించారు. ద ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ 1884లో సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించారు. నెక్స్ట్ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ని ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలాంగ్, వబరుద్దీన్ త్యాబ్జీ 1885లో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అనేది స్థాపించారు అని చెప్పవచ్చు.